అక్కడైతే పొద్దున్నే క్రికెట్ అయితే ఆడుతున్నారు చూడండి. మనకి 8వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద పార్సల్ ట్రైన్ అయితే వచ్చింది. ఇదిగోండి 8 and 9 ప్లాట్ఫామ్స్ అయితే ఇటు పక్క ఉన్నాయి. ఇప్పుడు మనమైతే స్టెప్స్ యూజ్ చేసుకుని కిందకైతే దిగుతాం. సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చిన్ని తెలుగు బ్లాగ్స్. ప్రస్తుతం నేనైతే విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఈరోజు మనం విజయవాడ నుండి భద్రాచలం రోడ్ అయితే వెళ్ళిపోతున్నాను. ఇవాళ వచ్చేసి ఒక మెమో ట్రైన్లో అయితే జర్నీ చేయబోతున్నాను. ఆల్రెడీ నేనైతే టికెట్ అయితే తీసేసుకున్నాను. టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ అయితే పడింది పర్ పర్సన్కి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మన ట్రైన్ అయితే డైలీ 9వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చింది. ఇప్పుడు నేనైతే 9వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తున్నాను. పదండి వెళ్ళిపోదాం. ఇదిగోండి 8 and 9 ప్లాట్ఫామ్స్ అయితే ఇటు పక్క ఉన్నాయి. ఇప్పుడు మనమైతే స్టెప్స్ యూజ్ చేసుకుని కిందకైతే దిగుతాం. మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి 7వ నెంబర్ ప్లాట్ఫామ్ వరకు ఒకవైపు ఉంటాయి. 8 నుండి 10 వరకు అయితే ఒకవైపు అయితే ఉంటాయి. మనకి 8వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద పార్సల్ ట్రైన్ అయితే వచ్చింది. ఫైనల్లీ మన ట్రైన్ అయితే 9వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇది తెనాలి నుండి అయితే వచ్చింది. ఫస్ట్ అయితే లోపల బ్యాగ్ పెట్టేసి మిగతా విషయాలు అన్నీ మాట్లాడుకున్నాము. మనకి మెమో ట్రైన్లో 2:3 సిట్టింగ్ చూసుకోవచ్చు మీరు. మన బ్యాగ్ అయితే పైన అయితే పెట్టేసాం. ఇప్పుడు మన మెమో ట్రైన్ అయితే ఉంది కదా, ఇది తెనాలి నుండి విజయవాడ అయితే వచ్చింది. ఇప్పుడు విజయవాడ నుండి భద్రాచలం రోడ్ అయితే వెళ్తుంది. ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 07979 విజయవాడ టు భద్రాచలం రోడ్. మన ట్రైన్ పక్కనే అయితే ఏదో స్పెషల్ ట్రైన్ అయితే వచ్చింది. ఎక్కడి నుండి అనుకుంటున్నారు? కోయంబత్తూరు నుండి వచ్చింది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తెస్తాను. ఫైనల్లీ మనం అయితే విజయవాడ నుండి అయితే స్టార్ట్ అయిపోయాం. గివెన్ టైం అయితే 7:50 అయితే బయలుదేరాలి. మనమైతే 8 నిమిషాలు లేట్గా అయితే విజయవాడ నుండి అయితే బయలుదేరాము. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. విజయవాడ బోర్డుకి అయితే చూసారా, పెయింట్ అయితే వేస్తారు, ఎల్లో పెయింట్. అవతల సైడ్ మీరు చూస్తున్నారు కదా, అది విజయవాడ లోకో షెడ్. మనకి ఆ సైడ్ వెళ్ళిపోతే అయితే రాజమండ్రి, విశాఖపట్నం ఆ సైడ్ వెళ్ళిపోతాం. మనం అయితే వయా సికింద్రాబాద్ వైపు వెళ్తున్నాం. అవుటర్స్లో అయితే ఏదో ట్రైన్ అయితే ఆపేశాడు. ట్రైన్ కాదు, లోకోమోటివే ఉంది, వ్యాగ్ 9 లోకోమోటివ్. మనమైతే సికింద్రాబాద్ రూట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అక్కడైతే పొద్దున్నే క్రికెట్ అయితే ఆడుతున్నారు చూడండి. అక్కడైతే అవుటర్స్లో అయితే ఏదో ట్రైన్ అయితే ఆపేశాడు. సారీ, ఆపలేదు, అది వస్తుంది. విజయవాడలోకి అయితే ఎంటర్ అవుతుంది అది. ల్యాబ్ 7 లోకోమోటివ్. ఆ ట్రైన్ వచ్చేసి హైదరాబాద్ నుండి వాస్కో డ గామా అయితే వెళ్తుంది. వాస్కో డ గామా అంటే గోవాలో అయితే ఉంటుంది. కొత్తగా కట్టారు మనకి. విజయవాడ నుండి బయలుదేరక మన ట్రైన్ లాగేది రాయనపాడులో. మనమైతే వచ్చేసాం మన జర్నీలో ఫస్ట్ స్టాప్కి, రాయనపాడు. స్టేషన్ కోడ్ RYP. ఫుల్ రెనోవేషన్ వర్క్లో అయితే ఉంది రాయనపాడు రైల్వే స్టేషన్. మనకి రాయనపాడులో ఆఫీసర్ స్టాప్ వచ్చేసి 1 minute. మన ట్రైన్ రాయనపాడు నుండి అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ రాయనపాడు.
రాయనపాడు నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాగేది కొండపల్లిలో. గైస్, ఈ ట్రైన్ ఎంతమంది ట్రావెల్ చేశారు కింద కామెంట్లు అయితే చెప్పండి. నేనైతే భద్రాచలం ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. వెల్కమ్ టు కొండపల్లి. స్టేషన్ కోడ్ KI. ఇక్కడ కూడా మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute. మనకి కొండపల్లిలో అయితే ఫేమస్ ప్లేస్ అయితే ఒకటి ఉంది. అదేంటో నాకు తెలుసు, మీకు కూడా తెలిస్తే కనుక కామెంట్లో అయితే చెప్పండి. కొండపల్లి నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ కొండపల్లి. కొండపల్లి నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాగేది చెరువు మాధవరంలో. పదండి ఇంకైతే వెళ్ళిపోదాం. వచ్చేసాం మనం చెరువు మాధవరం. ఇక్కడ మనకి 2 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి, 1 and 2. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది చెరువు మాధవరం ఎంట్రన్స్. ఆ పక్క అయితే ఎంట్రన్స్ అయితే ఉంది. చెరువు మాధవరంలో మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute. మన ట్రైన్ అయితే చెరువు మాధవరం నుండి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గంగినేని. మనమైతే గంగినేని అయితే వచ్చేసాం. వెల్కమ్ టు గంగినేని. స్టేషన్ కోడ్ GNN. సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ క్రాస్ ఓవర్ అవుతుంది. బై బై సాఫ్రాన్ వందే భారత్. గంగినేనిలో అఫీషియల్ స్టాప్ వచ్చేసి మనకి 1 minute. గంగినేని స్టేషన్ దాటగానే అయితే మనం అయితే తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇదైతే ఏపీకి లాస్ట్ స్టేషన్. గంగినేని స్టేషన్లో ట్రైన్ అయితే క్రాస్ ఓవర్ అవుతుంది. ఏం ట్రైన్ స్పాట్ చేస్తాం. ఈ ట్రైన్ మనం ఇందాక 10వ నెంబర్ ప్లాట్ఫామ్లో అయితే చూసాం విజయవాడలో. ఇదైతే ఒక స్పెషల్ ట్రైన్. ఇది కోయంబత్తూరు నుండి అయితే వస్తుంది. కొనార్క్ ఎక్స్ప్రెస్. ముంబై LTT నుండి భువనేశ్వర్ వెళ్ళే కొనార్క్ ఎక్స్ప్రెస్ అయితే క్రాస్ ఓవర్ అవుతుంది. మన ట్రైన్ అయితే గంగినేని స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది. ఇంకా మనం అయితే తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోతాము. కొనార్క్ ఎక్స్ప్రెస్లో ఎంతమంది ట్రావెల్ చేశారు కింద కామెంట్లు అయితే చెప్పండి. గంగినేని స్టేషన్ నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాగేది ఎర్రిపాలెంలో. అది మనకైతే తెలంగాణలో అయితే ఉంటుంది. పదండి ఇంకైతే ఎర్రిపాలెం అయితే వెళ్ళిపోతాం. మనమైతే వచ్చేసాం ఎర్రిపాలెం. ఎర్రిపాలెం స్టేషన్ కూడా వచ్చేసి YP. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute. ఎర్రిపాలెం నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ ఎర్రిపాలెం.
అయితే వెళ్ళిపోదాం. మనమైతే తొండాల గోపవరం అయితే వచ్చేసాం. ఇక్కడైతే స్టేషన్ అయితే ఏమీ లేదు, అటు సైడ్ అయితే ఉంది. స్టేషన్ వచ్చేసి అటు సైడ్ అయితే ఉంది. అటుపక్క అయితే మనకి గూడ్స్ ట్రైన్ అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు. అక్కడ ఎంట్రన్స్ కూడా అటుపక్క అయితే ఉంది. ఇటుపక్క కూడా మనకి అయితే ఏమీ లేదు స్టేషన్. ఇటుపక్క కూడా మనకి గూడ్స్ ట్రైన్ అయితే ఉంది, చూసుకోవచ్చు. ఇటుపక్క గూడ్స్ ట్రైన్, అటుపక్క గూడ్స్ ట్రైన్ అయితే ఉంది. మన ట్రైన్ అయితే ఆంకింగ్ అయితే వేస్తాడు. తొండాల గోపవరం నుండి అయితే బయలుదేరిపోతుంది. అదిగోండి ప్లాట్ఫామ్ అటుపక్క ఉంది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మదీరా. మదీరా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేషన్. మనం వచ్చేసాం మదీరా. మనకి ఇటు సైడ్ అయితే ఏదో ట్రైన్ అయితే క్రాస్ ఓవర్ అవుతుంది. బోర్డు చూపిద్దాం అంటే బోర్డు అయితే లేదు. ఈ రూట్లో మదీరా, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్ ఇంపార్టెంట్ స్టేషన్స్. మదీరా స్టేషన్ కూడా వచ్చేసి MDR. ఇక్కడ మనకి ఆఫీసర్ స్టాప్ వచ్చేసి 1 minute. మనకి మదీరాలో అయితే క్రౌడ్ అయితే బాగా ఫుల్ అవుతున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ మదీరాలో. ఇక్కడికి మన ట్రైన్ అయితే 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. మన ట్రైన్ అయితే మదీరా స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోతుంది. మన ట్రైన్ అయితే మదీరా స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది. మదీరా నుండి ఈ వీడియో ఎవరైనా చూసినట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. అదిగోండి మదీరా బోర్డ్ కనిపించిందా? మదీరా స్టేషన్ నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాకది మోటుమర్రి జంక్షన్లో. పదండి ఇంకైతే మోటుమర్రి జంక్షన్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా ఎంతమంది ఎక్కుతున్నారో. మనం వచ్చేసాం మోటుమర్రి జంక్షన్కి. ఇక్కడ మనకి ఆఫీసర్ స్టాప్ వచ్చేసి 1 minute. మోటుమర్రి జంక్షన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. అటుపక్క చూసారా స్టేషన్ మొత్తం రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మోటుమర్రి నుండి వీడియో ఎవరిని చూసినట్టయితే కింద కామెంట్లో అయితే చెప్పండి. అటుపక్క నుండి అయితే ఇంకో ట్రాక్ అయితే వేస్తున్నారు మొత్తం. మోటుమర్రి జంక్షన్ నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాగేది బోనకల్లులో. పదండి ఇంకైతే బోనకల్లు అయితే వెళ్ళిపోదాం. మనమైతే వచ్చేసాం బోనకల్లు. బోనకల్ స్టేషన్ కూడా మొత్తం రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా మనకి స్టేషన్స్ అయితే రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బోనకల్లులో మనకి ఆఫీసర్ స్టాప్ వచ్చేసి 1 minute. మన ట్రైన్ అయితే బోనకల్ స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది. అక్కడ లారీని చూసారు ఎలా పెట్టారో ట్రాక్ మీద, భలే పెట్టారు కదా. బోనకల్ నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లో అయితే చెప్పండి. బోనకల్ స్టేషన్ కూడా వచ్చేసి BKL.
బోనకల్ నుండి బయలుదేరాక మంట్రానిల్ ఆగేది నాగల్వంచలో. నాగల్వంచ అయితే స్టేషన్ అయితే చూపించను, ఎందుకంటే అవన్నీ చిన్న చిన్న స్టేషన్సే. డైరెక్ట్గా అయితే మనం ఖమ్మంలో అయితే కలుసుకుందాము. సో ఇంకా మనం అయితే ఖమ్మంలో కలుసుకుందాం, పదండి. మనమైతే వచ్చేసాం ఖమ్మం స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాం. ఖమ్మం రైల్వే గేట్. వెల్కమ్ టు ఖమ్మం. ఇక్కడ కూడా వర్క్స్ అయితే బాగా జరుగుతున్నాయి. మొన్న విజయవాడ నుండి సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసినప్పుడు అయితే ఇంత లేదు ఖమ్మం స్టేషన్. ఇప్పుడు మొత్తం అయితే చేస్తున్నారు వర్క్స్. ఖమ్మంలో కూడా బాగానే క్రౌడ్ అయితే ఫుల్ అవుతున్నారు. ఖమ్మంలో మన ట్రైన్ అయితే ఖాళీ అయిపోతుంది, చూసుకోవచ్చు మొత్తం ఖాళీయే. ఖమ్మం స్టేషన్ కూడా వచ్చేసి KMM. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute. మన ట్రైన్ అయితే ఖమ్మం నుండి అయితే బయలుదేరిపోతుంది. బాగానే వర్క్స్ అయితే అవుతున్నాయి ఖమ్మం స్టేషన్లో. మళ్ళీ వచ్చేసరికి రూపురేఖలు మొత్తం మారిపోతాయి అనుకుంటా ఖమ్మం స్టేషన్కి. ఖమ్మం నుండి వీడియో ఎవరైనా చూసినట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. బాయ్ బాయ్ ఖమ్మం. అటుపక్క మనకి ఇంకో లైన్ అయితే వేస్తున్నారు. ఖమ్మం నుండి డోర్నకల్ వెళ్ళే మధ్యలో అయితే 2 చిన్న స్టాప్లు అయితే ఉంటాయి, అవైతే నేను చూపించట్లేదు. డైరెక్ట్గా మనం అయితే డోర్నకల్ జంక్షన్లో అయితే కలుస్తాం. మన ట్రైన్ అయితే పాపిడిపల్లి స్టేషన్లో అయితే ఆపేశాడు. నేనైతే ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నాను. అదిగోండి పాపిడిపల్లి బోర్డు పక్కనే మనకి గూడ్స్ ట్రైన్ కూడా అయితే ఉంది. దాదాపు ఇక్కడ 5 minutes పైగా ఆపేశాడు. ఫైనల్లీ 30 minutes లేట్గా అయితే పాపిడిపల్లి స్టేషన్ నుండి అయితే బయలుదేరాం. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి డోర్నకల్ జంక్షన్. పదండి ఇంకైతే డోర్నకల్ జంక్షన్ అయితే వెళ్ళిపోదాం. మనమైతే ఆల్మోస్ట్ డోర్నకల్ జంక్షన్ కౌంటర్స్లో అయితే ఉన్నాం. ఆపోజిట్లో అయితే ఏదో ట్రైన్ అయితే వస్తుంది, దానికోసం అయితే మన ట్రైన్ అయితే ఇక్కడ ఆపేశాడు. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ 1 minute. ఎందుకని అంతసేపు ఆపేట అర్థం కావట్లేదు. మరి నాకు తెలిసి సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనుకుంటా. చూద్దాం ఆ ట్రైనా కాదా అనేది. మన కేసు కరెక్ట్ అయింది. సికింద్రాబాద్ నుండి గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఇది. మనకి డోర్నకల్ జంక్షన్ అవుటర్స్లో అయితే క్రాస్ ఓవర్ అయితే అయింది. ఈ ట్రైన్లో ఎంతమంది ట్రావెల్ చేశారు కింద కామెంట్లు అయితే చెప్పండి. ఇక్కడైతే మొత్తం స్టిక్కరింగ్ అయితే చేశారు కోచెస్కి, బాగుంది చూడడానికి. బాయ్ బాయ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. అదిగోండి హాంకింగ్ అయితే వేసేసారు. పదండి ఇంకైతే డోర్నకల్ జంక్షన్కి అయితే వెళ్ళిపోదాం. డోర్నకల్ జంక్షన్ క్యాబిన్. వెల్కమ్ టు డోర్నకల్ జంక్షన్. డోర్నకల్ నుండి వీడియో ఎవరిని చూసినట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. మనకి డోర్నకల్ జంక్షన్లో అయితే లోకో రివర్సల్ అయితే అవుతుంది. డోర్నకల్ స్టేషన్ కూడా వచ్చేసి DKJ. లోకల్ రివర్స్ చేసుకొని అయితే మనం భద్రాచలం రోడ్డు లైన్లోకి అయితే ఎంటర్ అవుతాము.
మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది. మన ట్రైన్ ఇప్పుడు ఈ డైరెక్షన్లో అయితే వచ్చింది. మన ట్రైన్ మళ్ళీ ఇప్పుడు ఇదే డైరెక్షన్లో అయితే వెళ్తుంది. డోర్నకల్ జంక్షన్ నుండి మనకైతే 2 రూట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి భద్రాచలం రోడ్ అండ్ ఇంకోటి వచ్చేసి మణుగూరు రూట్ అయితే ఉంటుంది ఇక్కడ నుండి. మన ట్రైన్ ఇక్కడికి గివెన్ టైం ప్రకారం 11 గంటల 19 నిమిషాలకి అయితే రావాలి. ప్రస్తుతం టైం వచ్చేసి 11 గంటల 42 నిమిషాలు అయితే అయింది. ఆల్మోస్ట్ 20 మినిట్స్ లేట్గా అయితే వచ్చింది డోర్నకల్కి. మన ట్రైన్ అయితే డోర్నకల్ జంక్షన్ నుండి అయితే బయలుదేరిపోయింది. ఇదిగోండి ఇక్కడైతే మెన్షన్ చేశారు భద్రాచలం రోడ్ అండ్ మణుగూరు అని. డోర్నకల్ జంక్షన్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్. బాయ్ బాయ్ డోర్నకల్ జంక్షన్. ఇదిగోండి ఇందాక మనం వచ్చిన రూట్ ఇదే. ఇందాక మనం ఆ రూట్ మీద అయితే వచ్చాం. ఇప్పుడు మనం అయితే భద్రాచలం రోడ్డు వైపు అయితే డైవర్షన్ అయితే తీసుకున్నాము. అటు సైడ్ వెళ్తే మళ్ళీ ఖమ్మం. ఇప్పుడు మన ట్రైన్ లోకల్ రివర్స్ అయితే అయింది కదా, ఇప్పుడు మనం భద్రాచలం రోడ్ లైన్లోకి అయితే ఎంటర్ అవుతాము. జంక్షన్ నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాగది పోచారంలో. పదండి ఇంకైతే పోచారంకి అయితే వెళ్ళిపోదాము. వచ్చేసాం మనం పోచారం. వెల్కమ్ టు పోచారం. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute. ఈ రూట్లో అయితే నేను ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నాను. డోర్నకల్ వరకు అయితే మనం ట్రావెల్ చేసాం, బట్ ఈ రూట్లో అయితే ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నాను. వచ్చేసి PCZ పోచారం మెయిన్ ఎంట్రన్స్. పోచారం నుండి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కారేపల్లి జంక్షన్. బాయ్ బాయ్ పోచారం. పదండి ఇంకైతే కారేపల్లి జంక్షన్ అయితే వెళ్ళిపోదాం. పోచారం నుండి బయలుదేరక మంట్రాన్ వెళ్ళాగేది కారేపల్లి జంక్షన్లో. ఒక లైన్ అయితే కట్ అవుతుంది కదా, ఇది మణుగూరు లైన్. మనమైతే వచ్చేసాం కారేపల్లి జంక్షన్. ఇందాక మీకు చూపించా కదా మణుగూరు లైన్, అందుకే ఇది కారేపల్లి జంక్షన్ అయితే అంటారు. వెల్కమ్ టు కారేపల్లి జంక్షన్. కారేపల్లి జంక్షన్లో మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute. కారేపల్లి జంక్షన్లో బాగానే క్రౌడ్ అయితే దిగుతున్నారు. మన ట్రైన్ అయితే కారేపల్లి జంక్షన్ నుండి అయితే బయలుదేరిపోయింది. ఇది మెయిన్ ఎంట్రన్స్ కారేపల్లి జంక్షన్ది. బాయ్ బాయ్ కారేపల్లి జంక్షన్. కారేపల్లి జంక్షన్ నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాగేది గాంధీపురం ఆల్ట్లో. పదండి ఇంకైతే వెళ్ళిపోదాం గాంధీపురం ఆల్ట్కి. మనమైతే గాంధీపురం ఆల్ స్టేషన్లో అయితే ఉన్నాము. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute. స్టేషన్ కోడ్ GHPC. ఆంగింగ్ అయితే వేస్తాడు. మన నెక్స్ట్ స్టాప్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక ట్రాక్ అయితే డైవర్ట్ అవుతుంది. ఇది ఏ ట్రాక్? గాంధీపురం స్టేషన్ నుండి అయితే మనమైతే బయలుదేరిపోయాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చిమ్మల్పాడ్. ఈ రూట్లో అయితే నేను ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నాను. మీరు ఎన్నిసార్లు ట్రావెల్ చేశారు కింద కామెంట్లో చెప్పండి మరి. బాయ్ బాయ్ గాంధీపురం. వెల్కమ్ టు చిమ్మల్పాడ్. పదండి ఇంకా చిమ్మలపాడికి అయితే వెళ్ళిపోదాం.
ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute. మన ట్రైన్ అయితే చిమ్మలపాడు స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ చిమ్మలపాడ్. పదండి ఇంకైతే మన నెక్స్ట్ స్టాప్కి అయితే వెళ్ళిపోదాం. ఇక లెంత్ వచ్చినట్టుందిగా. పదండి ఇంకైతే మన నెక్స్ట్ స్టాప్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే వీడియో లెంత్ వచ్చినట్టుంది. మనమైతే వచ్చేసాం తడేకల్పూడి. వెల్కమ్ టు తడేకల్పూడి. స్టేషన్ కోడ్ TPY. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute. మనమైతే తడేకల్పూడి స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయాము. ప్రస్తుతం టైం వచ్చేసి 12:53 అయితే అయింది. బాయ్ బాయ్ తడికిలపూడి. తడికల్పూడి నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాకైతే బేతంపూడి జంక్షన్లో. పదండి ఇంకైతే బేతంపూడి జంక్షన్కి అయితే వెళ్ళిపోతాము. వెల్కమ్ టు బేతంపూడి జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ని జంక్షన్ అని ఎందుకంటారో నాకైతే అర్థం కాలేదు. మీకు కనుక తెలిస్తే కామెంట్ అయితే చేయండి. బేతంపూడి స్టేషన్ కూడా వచ్చేసి BTPD. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ 1 minute. బేతంపూడి తర్వాత స్టేషన్ వచ్చేసి భద్రాచలం రోడ్. బేతంపూడి జంక్షన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ భద్రాచలం రోడ్. బాయ్ బాయ్ బేతంపూడి. మనమైతే ఆల్మోస్ట్ భద్రాచలం రోడ్ అవుటర్స్లో అయితే ఉన్నాము. ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా. వెల్కమ్ టు భద్రాచలం రోడ్. ఇప్పుడు ఇదే ట్రైన్ మళ్ళీ అయితే విజయవాడ అయితే వెళ్తుంది. మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ ఇదే ట్రైన్ ఎక్కుతారు. ఈ ట్రైన్ మళ్ళీ ఇప్పుడు భద్రాచలం రోడ్ నుండి విజయవాడ అయితే వెళ్తుంది. సో ఫైనల్లీ మనం అయితే భద్రాచలం రోడ్ అయితే వచ్చేసాము. అరగంట లేట్గా అయితే భద్రాచలం రోడ్ అయితే వచ్చాము. ఈ వీడియోని అయితే ఇక్కడ చేస్తున్నా. ఈ వీడియోలో అనిపించిందా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి.